గమనించాల్సిన అంశం ఏంటంటే, మా న్యాయ పరిభాషలో గాని, న్యాయ విచారణ భాగంలో ఒక వ్యక్తి ఇటువంటి కేసు విత్‌డ్రా చేసుకోవాలంటే జడ్జి గారికి ఈ కేసులో మేము రాజీ పడ్డామని చెప్తే విచారణ ముందుకు తీసుకొస్తారు. ఆ రకంగా సాక్షులను ప్రవేశపెడతారు. సాక్షులు వాళ్ళు చెప్పాల్సింది చెప్తారు. బలం లేదనుకుంటే కేసు కొట్టేస్తారు. ఒకవేళ మేము ఈ కేసులో ఎటువంటి ప్రలోభాలకు లొంగట్లేదు. మేము కేసే చేసుకుంటాము. నిందితులకు శిక్ష పడాలంటే తీరు వేరుగా ఉంటుంది. ఇక్కడ ఈ వ్యక్తిని తీసుకొచ్చి ఏం చేశారు? అసలు ఆ రోజు నేను లేను ఆఫీసులో. నాతో కావాలని కేసు పెట్టించారు అనే తప్పుడు వాంగ్మూలం ఇప్పించారు. ఏ స్టేజ్‌లో? అసలు కేసు అనేది విచారణకే రాని స్టేజ్‌లో. ఇది అనుమానాస్పదమైన అంశం. రెండో అంశం ఏంటంటే, ఇట్లా కేసులు విత్‌డ్రా చేసుకుంటే చిన్న చిన్న కేసులు విత్‌డ్రా చేసుకోవాలంటే ఒక ప్రొసీజర్ ఏంటంటే, ఎవరైతే కేసు పెట్టారో పోలీస్ స్టేషన్‌లో ఆ వ్యక్తి ఇతనే అని ఆ పోలీస్ స్టేషన్‌కి సంబంధించిన కానిస్టేబుల్ కోర్టుకు రెగ్యులర్‌గా అటెండ్ అయ్యే కానిస్టేబుల్ వచ్చి అతన్ని గుర్తించాల. రైట్. లేకపోతే ఎవడు పడితే వాడొచ్చి కేసు విత్‌డ్రా చేసుకుంటారంటే కుదరదు. కోర్టు విత్‌డ్రా చేసుకోదు. అలా చేస్తే కోర్టులో ఉన్న జడ్జి గారు దానికి బాధ్యులవుతారు. కాబట్టి వాళ్ళు ప్రతిదీ కూడా నిశితంగా పరిశీలిస్తూ ఈ వ్యక్తి ఆ రోజు కేసు పెట్టిన అతను ఇతనే అని ఆ కోర్టులోకి ఆ కానిస్టేబుల్ ఆ స్టేషన్ కానిస్టేబుల్ అంటే ఒక ఆథరైజ్డ్ పర్సన్ వచ్చి చెప్పాలి. అతను చెప్పిన దాని మీద ఇతను ఎందుకు నువ్వు తీసేసుకుంటున్నావు కేసు అని ఇతన్ని అడుగుతారు. ఇతను అడిగిన తర్వాత ముద్దాయిలతో కూడా అడుగుతారు. మీరు వీళ్ళతో రాజీ పడి కేసు వాళ్ళు ఎత్తేసుకుంటారని మీకు కూడా సమ్మతమని అంటారు. ఈ కేసు ఎత్తేసుకున్న అతని మరి నువ్వు కేసు ఎత్తేసుకుంటే తర్వాత మరి పరిణామాలు ఇట్లా ఉంటాయి. మరి నువ్వు వాటికి సిద్ధమయ్యే నువ్వు కేసు ఎత్తేసుకుంటావు అని అడుగుతారు. ఇంత తతంగం జరిగిన తర్వాత కేసు ఎత్తివేయడం జరుగుతుంది. ఇవన్నిటినీ గోబై చేసి వల్లభనేని వంశీ అతి తెలివితేటలు. మరి అతనికి లాయర్ ఎవరో నాకు తెలియదు కానీ అతను బుక్ చేశాడంట నేనైతే. అతను ఈ రకమైన చేష్ట చేయడం వల్ల మన తెలుగు సామెతలకు లడ్డూలో దొరికాడు. ఎంత ఇదంటే ఐపీసీ సెక్షన్లు కొంత బలహీనంగా ఉన్నాయి సార్. అందుకని వీళ్ళు ఆడిన దాట పాడిన పాటగా సాగింది. మేమైతే కూటమి ప్రభుత్వంగా మేము అనుకున్నది, మేము న్యాయ పరిజ్ఞానంతోనూ మా కూటమి పెద్దలు అనుకున్నది ఏంటంటే బిఎన్ఎస్ చట్టం వచ్చే వరకు వేచి చూద్దాము, వీళ్ళ ఆటలు సాగనిద్దాము, మనం ఏమి చేయట్లేదని దీనిలో వాళ్ళు కావాల్సిన తప్పులు చేస్తారు, కొత్త కొత్త కేసులతో మనం వాళ్ళని ముస్తాబు చేద్దామని మేము అనుకున్నాము. మా ట్రాప్లో వల్లభనేని వంశీ మొట్టమొదటిగా పడ్డాడు సార్. ఖచ్చితంగా పడ్డాడు. ఇప్పుడు అతని మీద పెట్టిన సెక్షన్లు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. సెక్షన్ 140 క్లాజ్ 1 బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత కిడ్నాప్ పనిష్మెంట్ లైఫ్ పనిష్మెంట్ అండి, జీవిత ఖైదు, తక్కువ 10 సంవత్సరాలు ప్రూవ్ అయితే. 308 బిఎన్ఎస్ అంటే ఎక్స్టార్షన్, ఒక బలవంతంగా ఒప్పించడం, 7 సంవత్సరాలు ఫైన్, ఇది శిక్షాకాలం. 351 క్లాస్ 3 అది క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే నేరపూరితంగా మనిషిని ప్రలోభ పెట్టి అతను ఇచ్చేయటం, దానికి తక్కువ 7 సంవత్సరాలు. అలాగే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద సెక్షన్ 3 క్లాస్ 2 5A అతనికి 10 సంవత్సరాలు తక్కువ లేకుండా జైలు శిక్ష. ఎందుకంటే ఐపీసీ నేరాలు కానీ చేస్తే దళితుల మీద 10 సంవత్సరాలు తక్కువ లేకుండా శిక్ష ఉంటుంది. అలాగే సెక్షన్ 3(1) క్లాస్ 5 ఇదేమో 6 నెలల నుంచి 5 సంవత్సరాల మధ్య ఉంది శిక్షాకాలం. ఇక సెక్షన్ 34 పెట్టారు, అది వేరు విషయం అనుకోండి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కోర్టు కేసులు రాజీ పడాలంటే ఒక పద్ధతి ప్రొసీజర్ ఉంటుందండి మాకు. దాన్ని ఫాలో కాకుండా ఇదే వల్లభనేని వంశీ ఆ వ్యక్తిని తీసుకొచ్చి కోర్టు దగ్గర తీసుకొచ్చి తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇతను బయటకు వచ్చిన తర్వాత కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ జాగ్రత్తగా తీసుకెళ్ళి విశాఖపట్నంలో అతను దాచి ఇవన్నీ రెడ్ హ్యాండెడ్గా అతను వీడియోలు సహితంగా దొరికిపోవడం జరిగింది. ఇది ఇక్కడ ప్రశ్నార్థకమైన అంశం. ఇది అతి తెలివితేటలు అంటాం, నేరస్తులు చేసే అతి తెలివితేటలు అంటాం. ఈ అతి సార్ ఒక చిన్న సబ్మిషన్, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ లెక్కేస్తే దగ్గర దగ్గర 43 years శిక్షాకాలం వస్తుంది. ఇవన్నీ ఏకకాలంలో ఇంప్లిమెంట్ చేస్తే జీవిత ఖైదు అనుభవించే ఏకకాలంలోనే అనుభవించే వెసులుబాటు కల్పిస్తారా ఆయన చేసిన నేర తీవ్రత దృష్ట్యా? ఏకకాలంలోనే ఉంటాయి. జీవితకాలం, ఇదివరకు జీవితకాలం అంటే 14 సంవత్సరాలు అనేవాళ్ళు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే జీవితకాలం అంటే చచ్చే వరకు అని. రైట్. అది సార్ పరిస్థితి. రైట్. ఏది ఏమైనా
మా ట్రాప్ లో మటుకు చక్కగా పడ్డాడు, ఇరుక్కున్నాడు, దొరికాడు. ఇక వరుసగా ఒక్కొక్కళ్ళు వస్తారు. రైట్ ఇది మటుకి వల్లభనేని వంశీ అరెస్ట్ మటుకి రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి చెందిన కార్యకర్తలే కాదు, సామాన్య ప్రజలు కూడా హర్షిస్తున్నారు. రైట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. ఒకసారి కాసరగడ్డ నాగార్జున గారి దగ్గరికి వెళ్ళాం. నాగార్జున గారు, ఈ కేసుతో మీకేం సంబంధం లేదు, మీరు అందులో సాక్షులు కాదు, లేకపోతే దాంట్లో పాల్గొన్న వాళ్ళు కాదు, జస్ట్ ఏంటంటే ఆడియన్స్ గ్యాలరీలో కూర్చుంది కాంగ్రెస్ పార్టీ. సరే మీ ఒపీనియన్ ఏంటండి? రెడ్ బుక్ ఓపెన్ అయినట్టేనా రాష్ట్రంలో? నా రెడ్ బుక్ ఎప్పుడో ఓపెన్ అయిందన్న, అదైతే వాస్తవం. వాళ్ళ అధికారం వచ్చే ముందే చెప్పారు. వైసీపీ ఇప్పుడు భయపడుతున్నారు తప్పించి వాళ్ళ అధికారం వచ్చే ముందే చెప్పారు. ఏమని? మేము రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేస్తాం అని వాళ్ళు ముందు కాంచి చెప్పుకుంటూ వస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఇప్పుడు నిద్రలేస్తున్నారు. ఇంకపోతే మేము యాక్చువల్గా అయితే వల్లభనేని వంశీ గారు చేసింది 100% తప్పు. ఎందుకంటే ఏ పార్టీ కార్యాలయమైనా, అది వైసీపీ వాళ్ళదైనా, జనసేన వాళ్ళదైనా,